హలో నమస్తే, నేను మీ దివ్య శ్రీనివాస్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? వీక్లీ ఒక వ్లాగ్ వస్తుంది కదా, సో ఎంజాయ్ చేసేయండి. సాటర్డే ఆర్ సండే ఆ 2 డేస్లో ఒక డే వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తాను అనమాట. సో ఎక్కడికి వచ్చాను అనుకుంటున్నారా? చెన్నైలో ఉన్న మెరీనా మాల్కి వచ్చానండి. వీకెండ్స్లో వచ్చాను కదా, అందుకోసము చాలా క్రౌడ్ ఉందన్నమాట. సో ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్. సో బాగుందన్నమాట. బయట గ్రీనరీ అండ్ కొంచెం బిగ్ మాల్ అనమాట ఇది. సో అన్ని బ్రాండ్స్ ఉంటాయి. సో ఈ మాల్ని ఎక్స్ప్లోర్ చేద్దాం మనం ఇప్పుడు. ఓకే, అన్ని మాల్స్లో ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా అలానే అనిపించిందండి. కాకపోతే ఇక్కడ సమ్మర్ కదా, కొంచెం డిఫరెంట్గా థీమ్ పెట్టారు, సమ్మర్ థీమ్ అని చెప్పేసి. చాలా బాగుంది. ఒక హౌస్ అండ్ ఫ్లవర్స్, కొంచెం సన్ఫ్లవర్స్ అన్నీ పెట్టారనమాట. బాగుంది మాల్. మాల్లో ఇదేంటంటే ఇదే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కాబట్టి అందరు ఇక్కడ ఫొటోస్ దిగుతూ ఉన్నారు. బట్ గుడ్ అండి, పిల్లలు అందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి కుకీస్ అండ్ డోనట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఫ్రెష్గానే బేక్ చేసి అలా ఇచ్చేస్తున్నారు. అది ఒక్కటి బాగా నచ్చింది అనమాట. అక్కడ అన్నీ లైవ్లో ఉన్నప్పటికీ ఇవి ఉన్నాయని చెప్పి ఫ్రెష్గా బేక్ అయితే చేస్తూ ఉన్నారనమాట, డోనట్స్ అన్నీ కూడా. సో అండ్ ఇటు సైడ్ వస్తే ఇటు సైడ్ కూడా మంచి డెకార్ ఉందన్నమాట. సో చూసేయండి.
ఇక్కడ నేను మ్యాక్స్కి వచ్చానండి. మ్యాక్స్లో కలెక్షన్ చూద్దామని చెప్పేసి అందులో కొంచెం ఆఫర్ రన్ అవుతా ఉందన్నమాట మ్యాక్స్లో. సో అంత బాలేదు కానీ బట్ ఆఫర్ ఉంది తీసుకోవాలి అంటే మాత్రం తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ చెన్నైలో మ్యాక్స్లో అయితే అలా అనిపించింది. మేబీ ఇంకా డిఫరెంట్ మ్యాక్స్లో కూడా కలెక్షన్ వేరుగా ఉండిండొచ్చు. దాని బదులు నాకు తెలిసి ఆన్లైన్లో అయితేనే బాగుంటాయండి, సైజెస్ అన్నీ కూడా ఉంటాయి. సో అలా చూసాము, ఏం నచ్చలేదు, బయటకు వచ్చాము. బై ద వే నేను మా ఫ్రెండ్ వెళ్ళామన్నమాట. సో అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము, అన్ని బ్రాండ్స్. ఇక్కడ నా ఫ్రెండ్తో వచ్చానని చెప్పాను కదా, సుష్మా తినే ఆ వ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తాను నిన్ను అని చెప్తే నవ్వుతూ ఉంది. సో ఫస్ట్ టైం అనమాట తన్ని చూపించడము. అందుకోసం మేము దేనికోసమో వెళ్తూ ఉన్నాం అనమాట. సడన్గా మర్చిపోయాం మాటల్లో ఎక్కడుందా అని చెప్పి చూసుకుంటా ఉన్నాము. సో అలా మాల్ అంతా తిరిగేస్తానమాట. బట్ ఫుల్ ఈవినింగ్ కదా, ఫుల్ ఆకలిస్తూ ఉంది. సో అందుకోసం మళ్ళీ ఫుడ్ కోర్ట్కి వచ్చేసాము. ఇది 3rd ఫ్లోర్లో ఉంటుందండి ఫుడ్ కోర్ట్. అండ్ ఈ మ్యాగ్నెట్స్, ఈ ట్రీస్ గురించి నేను మళ్ళీ చెప్తాను, మళ్ళీ వస్తాను ఇటు. సో అండ్ ఎక్స్ప్లోర్ చేస్తా అంటే మాకు పిజ్జా హట్ కనిపించింది. ఆ పిజ్జా హట్లోకి వెళ్ళి కొంచెం ఫ్రైస్ ఇంకా మెల్స్, కోక్ అయితే ఆర్డర్ చేస్తాము. అండ్ పిజ్జా హట్లోకి వస్తే పిజ్జా తినకపోతే ఎలా, అందుకోసం పిజ్జా కూడా తింటున్నాను. సో సుష్మా నవ్వుతూ ఉంది, నేను ఏదో అంటుంటే పిజ్జా తినాలా అంటుంటే పిజ్జా హట్లోకి వచ్చి పిజ్జా అంతే కదా, పిజ్జా హట్లోకి వస్తే పిజ్జా తినాలి కదా, అందుకోసం అని చెప్పి పిజ్జా ఆర్డర్ చేశానంటే నవ్వుతూ ఉంది సుష్మా. ఈ బ్లాగ్లో మోస్ట్లీ మీకు అంతా ఫుడ్ కనిపిస్తుంది. ఇక్కడ పాస్తా ఆర్డర్ చేసాము, పాస్తా సాల్సా పాస్తా అనమాట. సో నాట్ గుడ్, నాట్ బ్యాడ్. సో బట్ ఓకేగా ఉంది. బట్ ఆర్డర్ చేసిన తర్వాత తినాలి కదా అని చెప్పేసి టేస్ట్ చేసాము. ఫస్ట్ బయట తిన్నప్పుడు అయితే అంత టేస్టీగా అనిపించలేదు. సెకండ్ అండ్ థర్డ్కి బాగానే అనిపించింది. బట్ నాట్ సజెస్టబుల్ టు హ్యావ్ నెక్స్ట్ టైం అన్నట్టు అనిపించింది. సో తర్వాత కూల్గా స్వీట్ తినాలనిపించి ఫలూదా తినడానికైతే వచ్చేసామన్నమాట. అండ్ థిక్ షేక్ కూడా తీసుకున్నాము, ఫెరారీ రోచర్ది థిక్ షేక్. అది కూడా బాగుండే అనమాట టేస్ట్. సో ఈ వ్లాగ్లో అంత ఫుడ్ చూపిస్తుంది ఏంటి దివ్య అని. కొంచెం స్ట్రెస్లో ఉన్నప్పుడు బాగా ఫుడ్ తింటే ఆ స్ట్రెస్ తగ్గుతుంది అని చెప్పేసి నేను అనుకుంటాను అనమాట. సో నేను అనుకుంటాను, చాలామంది కూడా అదే చేస్తారేమో. బట్ అంతకన్నా ఇంకేం చేయలేం కదా ఆ స్ట్రెస్లో. ఆ స్ట్రెస్ని ఎవరి మీద చూపించా ఎవరు ఊరుకోరు కదా. అందుకోసం ఫుడ్ మీద చూపిస్తే ఆ ఫుడ్ తినేసి ఇంకొన్ని వెయిట్
ఇంకొన్ని కేజెస్ హ్యాపీగా గెయిన్ అవ్వచ్చు. అది అనమాట. సో అందరూ అలానే తిని వెయిట్ గెయిన్ అవ్వమని కాదు నేను చెప్పడము, బట్ నేనైతే అలా చేస్తాను స్ట్రెస్లో ఉన్నప్పుడు. సో కొంచెం ఫుడ్కి దగ్గర అవుతాను అనమాట స్ట్రెస్లో ఉన్నప్పుడు. ఓకే, అదంతా పక్కన పెట్టేస్తే నేను చెప్పాను కదా ఇక్కడికి వస్తాను మళ్ళీ అని చెప్పి. లైక్ ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ, ప్లాంట్స్ హోల్డర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అంటారు కదా, అది కూడా ఉన్నాయన్నమాట. బట్ కొంచెమే తీసుకున్నాము, ఎక్కువ అసలు కొంచెమే చూసాము, ఎక్కువ చూడలేదన్నమాట. సో బట్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే చాలా బాగున్నాయి కానీ టూ కాస్ట్లీ ఉన్నాయన్నమాట. సో దట్టు మాది గ్లాస్ డోర్ అనమాట ఫ్రిడ్జ్. సో నాకైతే కష్టము అని చెప్పాను సుష్మాకి. సుష్మా కూడా అవునా, అందుకోసం సుష్మా కూడా టూ కాస్ట్లీ ఉంది అని చెప్పేసి తీసుకోలేదు. తర్వాత ఇక్కడ మినీసోలో వచ్చాము. మినీసోలో నాకు నచ్చేది ఏంటంటే పర్ఫ్యూమ్స్ బాగుంటాయి, లైక్ ఇంకా కొన్ని క్యాండిల్స్ బాగుంటాయి, కొంచెం అలా ఇట్లా వెరైటీ స్టఫ్ బాగుంటుంది అనమాట. ఈ మిర్రర్ అయితే నాకు బాగా నచ్చింది, ఆల్మోస్ట్ తీసుకుందాం అనుకుండం ఏంటి, తీసుకోవాలి అనుకున్నాను. తర్వాత ప్రైస్ చూస్తే 300 ఉంది. అందుకోసమే మిర్రర్కి 300 ఎందుకు, నా చేతిలో ఎక్కువ మిర్రర్స్ ఉండవండి. నేనైతే యాక్చువల్గా అంటే కాస్మెటిక్ క్యారీ చేసే పౌచ్లో అన్నీ అందులోనే పెట్టేసేసి దోపేస్తాను అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే ట్రావెలింగ్లో కానీ అలా పగిలిపోతూ ఉంటాయి అన్నమాట. సో అందుకోసం నేను అంత క్యూట్గా ఉంది నా చేతిలో ఊరికి పగిలిపోతుంది అని చెప్పి తీసుకోలేదు. తర్వాత కొన్ని పర్ఫ్యూమ్స్ అయితే తీసుకున్నాము. వద్దండి, మోస్ట్లీ చాలా పర్ఫ్యూమ్స్ ఉన్నాయి నా దగ్గర, అందుకోసమే కంట్రోల్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ కూడా లిటిల్ బిట్ ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి. క్యూట్ టాయ్స్ అండ్ టెడ్డీ బియర్స్, సాఫ్ట్ టాయ్స్, ఇలా క్యాండిల్స్ అండ్ పర్ఫ్యూమ్స్ వాట్ నాట్ అన్నీ ఉంటాయి మినీసోలో. బట్ ఆఫర్స్ అయితే నడుస్తున్నప్పుడు బాగుంటుంది అనమాట వెళ్ళి తీసుకుంటే. తర్వాత ఇక్కడ న్యూ యూలోకి వచ్చాము. ఇదైతే కంప్లీట్లీ కాస్మెటిక్స్ అని చెప్పచ్చు అనమాట. సో లేడీస్కి ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి కాస్మెటిక్స్ అంటే. ఇక్కడ కూడా ఆఫర్స్ రన్ అవుతుందా, బట్ అన్నీ ఉన్నాయండి. యాక్చువల్గా నేను మ్యాక్ ఎక్కువ యూస్ చేస్తాను. సో హై ఎండ్లో బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే మెబ్లిన్ కూడా యూస్ చేసేదాన్ని ఇంతకుముందు. తర్వాత నేను కంప్లీట్గా మ్యాక్కి షిఫ్ట్ అయిపోయాను అనమాట. కన్సీలర్ దగ్గర నుంచి, కాంపాక్ట్ దగ్గర నుంచి, ఫౌండేషన్ అన్నీ కూడా నేను మ్యాకే యూస్ చేస్తాను. సో అందుకోసం నేను ఇక్కడ ఏం పర్చేస్ చేయలేదు. బట్ ఏదో చూద్దాము ఏమైనా ఉన్నాయేమో మ్యాక్ రిలేటెడ్, అంటే మ్యాకే యూస్ చేస్తానా వేరేది యూస్ చేయనా అని కాదు, కానీ లిప్స్టిక్ మాత్రం మార్చేస్తానండి, మిగతావన్నీ మాత్రం మ్యాక్ యూస్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి హైలైటర్ అనమాట. ఇదేంటి అని అడుగుతా ఉంటే సుష్మా ఇది హైలైటర్ ఇలా రాసుకుంటారని చెప్పి చూపిస్తూ ఉన్నాను నేను, తనకి రాసి చూపిస్తున్నాను. తర్వాత స్క్రీన్లో చూపించాను అనమాట ఎలా ఉంది అని చెప్పి. నోస్ అయితే హైలైట్ అవుతుంది అని చెప్పి చెప్తాను, నోస్ ఎక్కడైతే వేసుకుంటామో అక్కడ హైలైట్ అవుతుంది అని చెప్పి. సో బాగున్నాయి, బట్ అన్ని బ్రాండ్స్ లేవు, కొన్ని ఉన్నాయన్నమాట. మోస్ట్లీ లాక్మీ అండ్ మెబిలిన్ ఉన్నట్టున్నాయి. సో అలా ఇది చూసారా, నాకైతే స్పాంజ్లా అనిపించింది. ఇది ఫౌండేషన్ అంట, ఈ బాక్స్లో ఉంది. నేను ఎప్పుడు చూడలేదు, బట్ ఎవరో ఒక యూట్యూబర్ వేసుకున్నప్పుడైతే చూశాను. సో అది చూడంగానే అది ఒకటే ఉన్నట్టుంది అని చెప్పి నేను ఓపెన్ చేసి చూస్తే అలా ఉందన్నమాట. జస్ట్ అలా ఫేస్కి రాసుకున్నాను, నాకేమంత అనిపించలేదు అనమాట, ఏదో అలా ఉంది అంతే. సో బట్ డిఫరెన్స్ అయితే ఏమంత అనిపించలేదు. బట్ నేను మ్యాక్ యూస్ చేస్తున్నా కూడా ఎప్పుడన్నా యూస్ చేస్తాను, కానీ డైలీ అయితే కాదండి. ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు అలా ఎప్పుడు కూడా న్యాచురల్గా ఉండడానికి ట్రై చేస్తాను నేను. సో అంత మేకప్ వేసుకునే పర్సన్ అయితే కాదు. అలా అన్నీ పూసేసుకొని రాసేసుకొని స్మెల్ చూసేసి అలా ఇంకేమన్నా ఉంటే అవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము. ఈసారి అయితే అసలు ఏమీ కొనలేదండి, జస్ట్ ఎక్స్ప్లోర్కే వెళ్ళాము మాల్కి, ప్లస్ తినడానికి వెళ్ళాం. ఎక్స్ప్లోర్ చేయడానికి, తినడానికి తప్ప మిగతా దానికి అసలు దేనికి ఇంకా ఏదో
వెళ్ళామా, చూసామా, వచ్చామా అన్నట్టే ఉంది. ఇక్కడ చూసారా మ్యాచ్ జరుగుతుంది ఆర్సీబీ. సో అవాళ సాటర్డే అనమాట. ఆర్సీబీ జరుగుతుంటే అందరూ మాల్లో ఉన్న ప్రతి ఒక్కరు అందరు ఇక్కడికే వచ్చారు. ఆల్మోస్ట్ అప్పుడు టైం 9:30 అవుతుందన్నమాట. 9:30కి కూడా మేము మాల్లోనే ఉన్నాము. సో 9:30 అంటే లైక్ మేము రూమ్కి రీచ్ అయ్యేసరికి మోస్ట్లీ 10:30, 11 అవుతుంది. మా ఇంట్లో పిల్లలు కూడా ఫ్యాన్ అనమాట ఆర్సీబీకి. నాట్ ఓన్లీ ఆర్సీబీ, క్రికెట్ అంటే చాలా ఇష్టము. మోస్ట్లీ మా చిన్నోడికి అంటే ఇష్టము. చిన్నోడు చూస్తాడు కానీ ఆడు, పెద్దోడైతే ఆడతాడనమాట. సో అలా చూసేసి డెక్కత్లాన్లో పిల్లలకి ఏదైనా కొందామని చెప్పేసి అలా వెళ్తూ ఉంటే అక్కడ చూసారా బయట నాట్ అలౌడ్, టైం అయిపోయింది అని చెప్పేసి ఉందన్నమాట. అయ్యో అనుకున్నాను. తర్వాత నేను అన్నాను జస్ట్ ఊరికి అట్లా షటిల్ బ్యాట్స్ కానీ ఏదైనా బ్యాట్ తీసుకొని వచ్చేస్తాను అంటే అతను నో మేడం టైం అయిపోయింది అని చెప్పాడు అనమాట. దట్స్ ఓకే, ఆన్లైన్లో కొనవచ్చు. ఇలా స్విమ్మింగ్వి అవి ఇవి ఉన్నాయన్నమాట. చూద్దాం అనుకున్నాను, సమ్మర్ కదా. సో టైం అయిపోతే వచ్చేసామన్నమాట. సో కేవలం మేము అంత దూరం జర్నీ చేసి ఫుడ్ తినడానికి కోసమే వెళ్ళినట్టు అనిపించింది అనమాట. సో అలా బయటకు వచ్చేస్తున్నాం మాల్లో నుంచి. అదే అనుకుంటున్నాం అనమాట నేను సుష్మా. అసలు వచ్చేటప్పుడు ఎంత క్రౌడ్ ఉన్నారు, ఇప్పుడు వెళ్తూ ఉంటే అసలు ఎవరు లేరు. యాక్చువల్గా మ్యాచ్ జరుగుతుంటే సగం పీపుల్ అయితే అక్కడ ఉన్నారు, మిగతా వాళ్ళు అయితే అసలు ఎవరు లేరు అనమాట. మోస్ట్లీ వెళ్ళిపోయారు. మేము ఈ టైంకి బయటకు వచ్చే పాయింట్ అర్తీస్ పాయింట్కి టైం వచ్చేసి 10:30, మోస్ట్లీ 10:30 అవుతా ఉన్నదనమాట. సో అదే అంటుంది సుష్మా, ఏంటి ఎవరు లేరు అసలు బయట అని చెప్పేసి. అసలు ఎంత వేడి అనిపించిందంటే ఒకసారి బయటికి రాగానే చాలా వేడి. చెన్నైలో చాలా వేడి ఉంటుంది కదా, మోస్ట్లీ చాలానే వేడిగా ఉంటుంది. ఇక్కడంతా ఎందుకు చూపిస్తున్నానంటే మేము వచ్చే టైంకి ఫుల్ కార్స్ అన్ని క్రౌడ్లో దట్టు సాటర్డే కదా, వీకెండ్. సో ఫుల్గా అలా ఉండేసరికి ఇప్పుడంతా ఎంటీగా ఉందని చూపించేస్తున్నాను. దట్స్ ఫర్ టుడే వ్లాగ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. సీ యూ ఆల్ వెరీ సూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.